Hello friends, welcome to Government Jobs Adda YouTube channel. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో రేషియో అండ్ ప్రపోర్షన్స్కి సంబంధించి నిష్పత్తి అనుపాతాలకు సంబంధించి పార్ట్ 1 వీడియో ఆల్రెడీ డిస్కస్ చేశాము. సో ఈరోజు మనం పార్ట్ 2 వీడియో అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఒక 20 క్వశ్చన్స్ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో అది మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. అండ్ అలాగే నేను చెప్పిన విధంగానే క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్ మరియు తెలుగులో ఉంటాయి. అండ్ అలాగే ఇన్ కేస్ కొన్ని క్వశ్చన్స్లో చిన్న చిన్న ఎర్రర్స్ అనేవి రావచ్చు, టైపింగ్ ఎర్రర్స్. సో అవి నేను చెప్పడం జరుగుతుంది ఒకవేళ వస్తే కనుక. సో నేను చెప్పిన విధంగానే మనకి బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే ఈ కోర్స్ బై చేశారో మీ యొక్క రివ్యూస్ అనేది యూట్యూబ్ డెమో వీడియోస్ పెడతాను కదా, దాంట్లో కమెంట్ బాక్స్లో రాయండి. అలాగే వాట్సాప్ గ్రూప్లో కూడా మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది షేర్ చేయండి. సో దాన్ని చూసి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా బై చేస్తారు. సో లేట్ చేయకుండా మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం. అండ్ అలాగే ఇంకొకటి, మనకి ఆర్ఎస్ అగర్వాల్ కంప్లీట్ రీజనింగ్ కోర్స్ కూడా చేయబడింది ఆల్రెడీ. సో అది వచ్చేసి 499 రూపీస్ ఓన్లీ. వీడియో యొక్క అన్ని లింక్స్ యొక్క డిస్క్రిప్షన్, అన్ని మనకి కోర్సెస్ యొక్క లింక్స్ అనేవి ఏ విధంగా బై చేయాలో వాటి యొక్క లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో అక్కడ క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు. సో మనం ఈరోజు చూసినట్టయితే ఫ్రెండ్స్, సపోజ్ మనకి ఎగ్జామ్లో A:B = 1:2, అలాగే B:C = 3:4 ఈ విధంగా ఇచ్చేసి మనకి A:B:C యొక్క వాల్యూ అడుగుతాడు. సో ప్రీవియస్ వీడియోలో కొంచెం మనకి బేసిక్ లెవెల్లో ఏ విధంగా చేయాలో నేను చెప్పడం జరిగింది. ఈ వీడియోలో కొంచెం షార్ట్ కట్ యూజ్ చేసి మనకి ఏ విధంగా కనుక్కుంటామో చూద్దాం. సో మనకి ఇక్కడ ఏమంటున్నాడు, A:B:C యొక్క వాల్యూ అడుగుతున్నాడు. సో మనకి ఇచ్చిన దాన్ని ఏ విధంగా రాసుకుంటాం, ఫస్ట్ A:B. మీరు ఎగ్జామ్లో A:B ఇవన్నీ రాయ అవసరం లేదు, డైరెక్ట్ ఇక్కడ నెంబర్స్ తీసుకోండి. 1 2, అలాగే BC ఎంత ఇచ్చాడు ఇక్కడ 3 4. సో ఇవి కనుక మనం చేసినట్లయితే మనకి ఏమొస్తుంది, ఫైనల్గా A:B:C యొక్క వాల్యూ వస్తుంది. సో ఇక్కడ మనకి కొన్ని డాషెస్, ఇక్కడ ఒక డాష్ ఉంది, అలాగే ఇక్కడ ఒక డాష్ ఉంది. ఈ రెండు డాషెస్ అనేది ఫిల్ చేయాలి అంటే సింపుల్గా మనం ఏం చేయాలి అంటే, దీని ముంగట మనకి ఏదైతే వాల్యూ ఉంటుందో సేమ్ అదే వాల్యూని ఇక్కడ రాయండి. అలాగే ఇక్కడ కూడా దీని ముంగట మనకి ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని ఇక్కడ ప్లేస్ చేయండి. సో ఇప్పుడు మనకి ప్లేసెస్ ఎంటీగా ఉన్న ప్లేసెస్, ఖాళీగా ఉన్న ప్లేసెస్ అనేవి మనకి ఫిల్ అయ్యాయి. ఫిల్ అయిన తర్వాత వీటిని ఏ విధంగా చేయాలి అంటే జస్ట్ వీటికి ఇంటూ చేసేయండి సరిపోతుంది. 1 × 3 3 వస్తుంది, 2 × 3 6 వస్తుంది, అలాగే మనకి 2 × 4 8 వస్తుంది. సో ఫైనల్గా మనకి A:B:C రేషియో అనేది 3:6:8 అనేది ఆన్సర్ అవుతుంది మనకి. సో ఈ విధంగా షార్ట్ కట్ యూజ్ చేసి చేయాలి. సో మనకి అర్థం కాకపోతే మనం జనరల్గా మనం ఏం చేస్తాం, 1 2 తీసుకుంటాం, అలాగే నెక్స్ట్ 3 4 తీసుకుంటాం. జస్ట్ వీటిని ఏం చేస్తాం, మనకి ఫస్ట్ నెంబర్కి మల్టిప్లై చేస్తే మనకి ఫస్ట్ ఏదైతే ఉంటుందో A అనేది దాని యొక్క ఆన్సర్ రావడం జరుగుతుంది. లాస్ట్ది రావాలంటే లాస్ట్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మనకి 2 × 4 అంటే 8 వచ్చేస్తుంది. మిడిల్ నెంబర్ రావాలంటే దీన్ని మల్టిప్లై చేస్తే మనకి 6 రావడం జరుగుతుంది. సో ఈ విధంగా డైరెక్ట్గా మనకి ఈ విధంగా చేసినాం అనుకోండి, డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది మనకి. ఇక్కడ A:B:C అన్నప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది. A:B:C అని ఇచ్చినా కూడా మనకి ఈ విధంగా చేస్తే సరిపోతుంది. సపోజ్ మనకి A:B:C ఒక D ఒక వాల్యూ అడిగాడు అనుకో, చూడండి. సపోజ్ మనకి ఎగ్జామ్లో A:B = 1:2, B:C = 3:4, అలాగే C:D = 5:6 అని చెప్పి ఇచ్చాడు. మనకి ఫైనల్గా A:B:C యొక్క వాల్యూ అడుగుతున్నాడు. సో ఏ విధంగా చేయాలని చెప్పాను, ఫస్ట్ మనకి AB యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు, 1 2, దాని కింద రాసుకుంటూ వెళ్ళింది. తర్వాత ఏంటి, మనకి BC ఇచ్చాడు. నెక్స్ట్ సెకండ్ రేషియో ఏమి ఇచ్చాడు, మనకి ఇక్కడ 3 4 ఇచ్చాడు, 3 4. అలాగే నెక్స్ట్ CD ఇచ్చాడు, C కింద C, ఇలా D రాసుకోండి. లాస్ట్ రేషియో ఇచ్చాడు 5 6 ఇచ్చేసాడు. సో వీటిని అన్నిటి సొల్యూషన్ చేస్తే మనకి వచ్చేది ఏంటిది, A:B:C:D. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే
ఇక్కడ మనకి 2 పక్కన 2 డాషెస్ ఉన్నాయి, 2 ఎంటీ ప్లేసెస్ ఉన్నాయి. 3 పక్కన ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ కింద 2 ప్లేసెస్ ఉన్నాయి, ఎంటీ ప్లేసెస్. సో వీటిని ఫిల్ చేయాలంటే ఏం చేయాలి? దీని పక్కన మనకి ఏదైతే రోని కన్సిడర్ చేసుకోండి, రో వైజ్ గా చూడండి, మనకి ఈజీగా ఉంటుంది. ఈ 2 ప్లేసెస్ అనేవి ఖాళీగా ఉన్నాయి. దేని పక్కన ఖాళీగా ఉన్నాయి అంటే 2 పక్కన ఖాళీగా ఉన్నాయి కాబట్టి 2 ఎంటీ ప్లేసెస్ లో 2 అనేది రీప్లేస్ చేయండి. అదే విధంగా ఇక్కడ ఎంటీ ప్లేస్ ఉంది, ఎంటీ ప్లేస్ పక్కన మనకి ఏ నెంబర్ ఉంది? 3 అనేది ఉంది కానీ 3ని రీప్లేస్ చేయండి. అలాగే ఇక్కడ డాష్ ఉంది, డాష్ పక్కన మనకి ఎమ్మటే ఏ నెంబర్ ఉంది? రో వైజ్ గా చూడమని చెప్పాను, ఏముంది? 4 ఉంది. సో 4ని రీప్లేస్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 2 డాషెస్ ఉన్నాయి, దాని పక్కన నెంబర్ ఏముంది? 5 ఉంది కాబట్టి డైరెక్ట్ గా 5 తీసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా చేసిన తర్వాత వీటిని మల్టిప్లై చేయండి. ఈ 3 వాల్యూస్ ఏవైతే ఉంటాయో 1 ఇంటూ 3 ఇంటూ 5 వీటిని మల్టిప్లై చేయండి, 15 వస్తుంది. అలాగే 2 ఇంటూ 3 అంటే 6, 6 ఇంటూ 5 అంటే 30, సో 30 అవుతుంది. అలాగే నెక్స్ట్ 2 ఇంటూ 4 అంటే 8, 8 ఇంటూ 5 అంటే 40 అవుతుంది. అలాగే నెక్స్ట్ 2 ఇంటూ 4 ఇంటూ 6, 2 ఇంటూ 4 అంటే 8, 8 ఇంటూ 6 అంటే 48. సో ఫైనల్గా దీన్ని మనకి 2తో డివైడ్ అవుతుంది కదా, మనకి 3తో డివైడ్ అవుతుందా? ఇది డివైడ్ అవుతుంది, ఇది డివైడ్ అవుతుంది, ఇది డివైడ్ అవుతుంది. సో ఇది మనకి 3తో డివైడ్ అవుతుంది. మనకి ఏ విధంగా డివైడ్ అవ్వదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ రేషియోని అలానే ఉంచండి. సో ఫైనల్గా దీని యొక్క ఆన్సర్ A:B:C:D యొక్క ఆన్సర్ 15:3:40:48 అవుతుంది. సో ఈ విధంగా రేషియోస్ ఇచ్చేసి మనకి ఫైనల్గా A:B:C అడిగినా, A:B:C:D అడిగినా మనకి ఈ విధంగా దేని క్రింద నెంబర్ దాని కింద తీసుకోండి. ఇక్కడ మనకి ఇనిషియల్గా ఏమి ఇచ్చాడు? AB ఇచ్చాడు, 1 2 తీసుకున్నాను. తర్వాత BC ఇచ్చాడు అని B యొక్క వాల్యూ దాని కిందనే తీసుకోండి. ఇక్కడ C మనకి యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది. తర్వాత ఏంటి? CD ఇచ్చాడు, C కింది వాల్యూ మనకి C అలానే తీసుకుని D వాల్యూ ఇక్కడ డైరెక్ట్ రాసేయండి. మనకి ఎక్కడైతే ఎంటీ ప్లేసెస్ ఉంటాయో వాటిని డాషెస్ పెట్టేసి మనకి రో వైజ్ గా చూడండి ఈ విధంగా. సో రో వైజ్ గా చూసుకుంటే దాని పక్కన 2 ఉంది, 2 పక్కన 2 లైన్ డాషెస్ ఉన్నాయి కాబట్టి 2 2s ప్లేస్ చేయండి. ఇక్కడ చూసుకుంటే మనకి సెకండ్ రో ఏమవుతుంది? 3 పక్కన ఇక్కడ డాష్ ఉంది కాబట్టి 3 ప్లేస్ చేయండి. ఇక్కడ 4 పక్కన డాష్ ఉంది కాబట్టి దాని నెంబర్ని ప్లేస్ చేయండి. ఈ విధంగా చూసుకుని ఇక్కడ 2 డాషెస్ ఉన్నాయి, ఇక్కడ 5 ఉంది కాబట్టి 2 డాషెస్ ప్లేస్ లో 5 అనేది రీప్లేస్ చేశాను. తర్వాత ఏం చేశాను? ఈ కాలం వైజ్ గా నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మల్టిప్లై చేయండి. దానికి పర్టికులర్ మనకి రేషియో నిష్పత్తి రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి సింపుల్ గా రేషియోస్ అడిగినప్పుడు చేయడం అనేది ఏదైనా చూసాం. సో నెక్స్ట్ మనకి క్వశ్చన్స్ లోకి వెళ్దాం. సో ఈరోజు మనకి క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ప్రీవియస్ వీడియోలో మనకి 5 క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏమంటున్నాడు మనకి? A:B 3/4, B:3 5/7, C:D 8/7, 8/9. సో మన క్వశ్చన్ ఏమంటున్నాడు? A:B D అడుగుతున్నాడు. సో ఈ విధంగా ఫస్ట్ టర్మ్ కి లాస్ట్ టర్మ్ కి మధ్య రేషియో అడిగినప్పుడు సింపుల్ గా మనకి ఇచ్చిన రేషియో ఏదైతే ఉంటుందో A:B ఇంటూ B:C ఇంటూ C డివైడెడ్ బై ఇష్టు అన్న మనకి డివైడెడ్ అన్న మనకి సేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? 3/4 ఇంటూ 5/7 ఇంటూ 8/9 చేయండి. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? B క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా మనకి కావాల్సిన రేషియో A డివైడెడ్ బై D వస్తుంది. సో ఇక్కడ మనకి క్యాన్సిలేషన్ ఏమైనా అవుతాయా? 4 1s 4 2s 3 1s 3 3s. ఫైనల్గా రేషియో ఏమొస్తుంది? 5 ఇంటూ 2 డివైడెడ్ బై 21. 5 ఇంటూ 2 అంటే 10 డివైడెడ్ బై 21. సో ఇది రేషియో ఈ విధంగా రాసుకుంటే 10:21. ఇది దేని యొక్క రేషియో మనకి కావాల్సింది? A:D యొక్క రేషియో. సో మనకి ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో జాగ్రత్తగా మీరు A:D చేస్తున్నారు, D:A చేస్తున్నారు చూడండి. ఎందుకంటే మనకి ఆప్షన్స్ లో 2 వాల్యూస్ ఇచ్చాడు, మనకి D:A వాల్యూ కూడా ఇచ్చాడు. ఇలాంటి విషయాలలో మనకి కన్ఫ్యూజ్ అవ్వకండి. మనకి క్వశ్చన్ లో ఏ రేషియో అడిగాడో అదే రేషియోని మీరు జాగ్రత్తగా కన్వర్ట్ చేసుకోండి. ఇన్ కేస్ క్వశ్చన్ లో మనకి D:A అడిగాడు అనుకుని ఈ రేషియోని మనకి జస్ట్ రివర్స్ చేసి రాసుకుంటాం అంతే. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. ఇఫ్ x:y ఈజ్ ఈక్వల్ టు 3:2 దెన్ ద రేషియో ఆఫ్, ఇది జస్ట్ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ అవ్వచ్చు. 2x² ప్లస్ 3y² డివైడెడ్ బై 3x² మైనస్ 2y².
సో ఈ విధంగా మనకి x:y రేషియో ఇచ్చినప్పుడు ఈ విధంగా మనకి అడిగినప్పుడు డైరెక్ట్ గా వాటి వాల్యూస్ కరెస్పాండింగ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవే తీసుకోండి. అంటే ఇక్కడ ఏంటిది y మనకి 3:2 ఇచ్చేసాడు. ఇండైరెక్ట్ గా మనకి ఏమవుతుంది, x యొక్క వాల్యూ 3, y యొక్క వాల్యూ 2 తీసుకొని సరిపోతుంది. సో ఏమడిగాడు మనకి ఇక్కడ 2 × x², x అంటే మనకి ఎంత ఇక్కడ 3² అంటే మనకి ఎంత 9 ప్లస్ 3 × y², y అంటే ఎంత మనకి ఇక్కడ 2² అంటే ఎంత మనకి ఇక్కడ 4 డివైడెడ్ బై ఇక్కడ మనకి 3x², కొంచెం నెంబర్స్ ఇక్కడ చేశారు చూడండి, 3 × x² అంటే మనకి ఎంత 9 మైనస్ 2 × y² అంటే ఎంత 4. సో ఇప్పుడు వీటిని సింప్లిఫై చేయండి. 2 × 18 అంటే ఎంత మనకి 2 × 9 అంటే 18 ప్లస్ 12 అంటే 30 వస్తుంది. ఇక్కడ 30 డివైడెడ్ బై ఇక్కడ 18 మైనస్ ఇక్కడ ఎంత 27 మైనస్ 8. సో ఫైనల్గా 30/19 అనేది దీని యొక్క ఆన్సర్. దీని రేషియోలోకి రాసుకుంటే 30:19 అవుతుంది మనకి. సో ఆప్షన్ తీసుకుంటే మనకి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది కూడా సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లాగానే ఇఫ్ m/n is equal to 3:2 then find the value of 4m plus 5n is to 4m minus 5n. సో 4m అంటే ఎంత మనకి ఇక్కడ 3 ప్లస్ 5n, n అంటే ఎంత మనకి 2 డివైడెడ్ బై మళ్ళీ 4m మళ్ళీ మైనస్ 5n. సో 4 × 3 అంటే 12, 5 × 2 అంటే 10 అంటే 22 అవుతుంది. ఇది డివైడెడ్ బై ఇక్కడ 12 మైనస్ 10 అంటే 2 అవుతుంది. సో ఫైనల్గా ఏమవుతుంది 11/1, ఎందుకంటే 2 1s 2 11s పోతుంది. రేషియో వచ్చేసి మనకి ఏమవుతుంది 11:1 అవుతుంది. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో మీకు ఏ క్వశ్చన్ దగ్గర డౌట్ ఉన్నా సరే వాట్సాప్ గ్రూప్లో కానివ్వండి లేదా డెమో వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో కానివ్వండి మీరు చెప్పొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ a is to b plus